నమస్తే. వైఎస్ఆర్‌సీపీలో తిరుగుబాటు మొదలైందా? అంటే అటు పార్టీలోనూ అదే పరిస్థితి, ఇటు ప్రజల్లో ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బందిలో అయితే చాలా ఎక్కువగా అసంతృప్తి, వ్యతిరేకత నెలకొంది. ప్రధానంగా వైఎస్ఆర్‌సీపీలో ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం 11 మంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ తీసుకున్నారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకి తెలుసు. ఏ రకంగా ఉన్నాయి? ఎవరు రాజీనామా బాట పడుతున్నారు? ఎవరు అసంతృప్తితో ఉన్నారు? నేతలకు కాంటాక్ట్‌లోకి వెళ్లకుండా అలా భీష్మించి కూర్చున్నారు. ఇది ఇలా ఉంచితే ముఖ్యంగా అధికారులు, ప్రభుత్వ సిబ్బంది ముఖ్యంగా చాలా అసంతృప్తితో ఉన్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దానికి నేను ఒక 3 ఉదాహరణలు చెప్తా. మొన్న పంచాయతీరాజ్ ఇంజినీర్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు చేసింది. మాకు అవకాశం ఇవ్వకుండా పనులు ఎందుకు అవ్వట్లేదని మమ్మల్ని వేధిస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినటువంటి బకాయిలను చెల్లించకుండా మాపై ఒత్తిడి తీసుకొస్తుంది. మేము ఎలా పని చేయించాలి? ప్రభుత్వం ఇదే ధోరణి కొనసాగిస్తే ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అదొకటైతే ఇప్పుడు తాజాగా జరిగేది అంగన్వాడీ కార్యకర్తలు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆ వృత్తిలో ఉన్నారు. వారికి గౌరవ వేతనం కింద 11,500 రూపాయలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అంగన్వాడీ కార్యకర్తలతో, వారి ప్రతినిధులతో చాలా సందర్భాల్లో మీటింగ్లు పెట్టారు, చర్చలు జరిపారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచుతాం, వారి బాగోగులు చూసుకుంటాం, వారి సంక్షేమమే మా లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. అయితే ఈ 4.5 ఏళ్లలో చాలా సందర్భాల్లో ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు. అయినా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. ఇలాంటి సందర్భంలో మళ్ళీ తాజాగా రోడ్డెక్కారు అంగన్వాడీ కార్యకర్తలు. కనీస వేతనంగా 26,000 ఇవ్వాలి. అలాగే గ్రాట్యుటీ మేము ఒకవేళ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి మాకు ఒక్క రూపాయి కూడా రాదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము చాలా కష్టాలు పడాలి. ఉదయం నుంచి రాత్రనక, పగలనక, ఎండనక, వర్షం ఏమి లెక్క చేయకుండా మేము ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగానే కష్టపడి శ్రమిస్తున్నాం, పనిచేస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాపై ఒక దయ చూపించట్లేదు. కాబట్టి ఈసారి మాత్రం మేము సమ్మె విరమించేది లేదు. ప్రభుత్వం దిగి రావాలి. మేమేదో గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. మాకు న్యాయబద్ధంగా చేయాల్సినటువంటి వాటినే అడుగుతున్నాం. దానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రభుత్వం లెక్క చేయట్లేదు. మా డిమాండ్ ఒకటే, కనీస వేతనం పెంచండి. అలాగే గ్రాట్యుటీ. మొన్న మధ్య ఉద్యోగ బాధ్యతలో భాగంగా ఒక మహిళ చనిపోతే దానికి సంబంధించి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించింది లేదు, నష్టపరిహారం కూడా ఇచ్చింది లేదు. ఎంతో కొంత ఇవ్వాలి కదా. మేము ఏం పాపం చేసాం? రాష్ట్రంలో ఆయా వర్గ ప్రజల్ని జగన్ గారు బాగానే ఆదుకుంటున్నారు కదా, మేము ఏం తప్పు చేసాం అని వారు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఆయా జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా కలెక్టరేట్ల వద్ద ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంది 2 రోజుల నుంచి. ఇలాంటి సందర్భంలో కలెక్టర్లు ఒక హెచ్చరిక జారీ చేశారు. మీరు ఇదే విధంగా కొనసాగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం, లీవ్గా పరిగణిస్తాం, చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి అని చెప్పి వారిని బెదిరిస్తున్నారు. అయినా కూడా మేము భయపడేది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు. వారి డిమాండ్ ఒకటే, కనీస వేతనం పెంచండి. 11,000 రూపాయలకు ఏం వస్తుంది? మేము అంగన్వాడీ కేంద్రాల్లో వంటలు చేయాలి, మా డబ్బులే వినియోగించాలి, ప్రభుత్వం బిల్స్ ఇస్తుందా అంటే ఇవ్వట్లేదు అని రకరకాలుగా వారి అసంతృప్తిని వెలగక్కారు. అలాగే తాజాగా ఈ అంగన్వాడీ కార్యకర్తల సమ్మె జరుగుతుంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు బయటకు వచ్చారు. సర్పంచ్లు బయటకు వచ్చి ప్రభుత్వం ఎందుకు ఇంత నిరంకుశ పాలన సాగిస్తుంది అని వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సర్పంచ్లే చాలామంది రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. కర్నూలు, అనంతపురం, రాయలసీమ జిల్లాల్లో ఇప్పుడు అదే జరుగుతుంది.
మేము జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులమే. కానీ మాకు ఏ రకంగా కూడా ప్రభుత్వం సహకరించింది లేదు. మేము ప్రజాప్రతినిధులమే కదా అని. ఇలా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా నర్సింగ్ డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి, మెడికల్ డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి కొంతమంది మేల్, ఫీమేల్ నర్సింగ్ వాళ్ళు కూడా గతంలో ధర్నా చేశారు. ఇలా ఇప్పుడు ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్తల సమ్మె నేపథ్యంలో ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయా శాఖల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా బయటకొచ్చి ఆందోళన చేయటానికి సిద్ధమవుతున్నారు. అంటే ఎందుకింత తిరుగుబాటు, వ్యతిరేకత వచ్చింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. ఎందుకనంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు గానీ, హామీలు గానీ నెరవేర్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. వారి సర్కార్ కంప్లీట్‌గా మమ్మల్ని విస్మరిస్తుంది. అందుకే రోడ్డెక్కాల్సిన పరిస్థితి. ఏదో చేస్తారని మేము ఆయనకి అధికారం కట్టజెప్పితే, ఈ రకంగా చేస్తారా అని ఇప్పుడు ఒక విమర్శ అనేది బాగా వినిపిస్తోంది.